విజయవాడ ఇంద్రకీలాద్రిపై పాము ప్రత్యక్షం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అధికారులు, సిబ్బంది అందరూ దసరా నవరాత్రులు ఉత్సవాల్లో నిమగ్నమయ్యారు. అయితే ఆదివారం సాయంత్రం వేళ ఒక్కసారిగా ఇంద్రకీలాద్రిపై పాము ప్రత్యక్షం అవడంతో భక్తులు భయాందోళనకు వ్యక్తం చేశారు. పాము వలన ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తక్షణమే ఆలయ సిబ్బంది స్పందించి పామును కొండవైపు పంపించారు. ఈ నేపథ్యంలో నిత్యం రద్దీగుండే ఈ ప్రాంతంలో పాము రావడంపై భక్తులు తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేవి నవరాత్రులు సందర్భంగా ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అటునుంచి తుప్పల్లో నుండి పాములు రావడంపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దుర్గగుడి సిబ్బంది తగిన చర్యలు తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత ఆలయ అధికారులపై ఉందని ఖచ్చితంగా భక్తులు తెలుపుతున్నారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో శుభ్రతంగా ఉంచాలని, అదేవిధంగా పురుగులు, పాములు రాకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంద్రకీలాద్రి దేవస్థానం చూసుకోవాల్సిన బాధ్యత ఉందని భక్తులు చెప్తున్నారు. తాకిడి నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్లో అయితే కనుక ఆ వానల తాకిడికి పైనుంచి ఎక్కడి నుంచి అయినా సర్పాలు వస్తున్నాయా లేకపోతే ఏంటి అనేది అయితే కనుక ఖచ్చితంగా తెలియాల్సింది ఉంది. ఇప్పుడే ఇలాంటి అంటే ఇవాళ ఎండగానే ఉంది, వానలు పడుతున్న నేపథ్యంలో అయితే పాములు వచ్చాయంటే కనుక